Hi viewers, welcome to Advice. This is Madhukurva Arts Academy. ఈరోజు మీకు బేసిక్స్ నుండి డ్రాయింగ్ నేర్చుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని నేను క్లియర్గా మీతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అసలు ఆర్ట్ని మనం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం వెళ్ళాల్సినటువంటి వే ఎలా వెళ్ళాలి, తర్వాత చిన్నగా ఆర్ట్ మొదలు పెట్టుకొని 1 by 1 నేర్చుకుంటే ఎలా వెళ్ళడానికి ఉపయోగపడుతుంది, ఎలాంటి క్లూస్ మనం తీసుకోవాలనేటువంటిది మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ మనం ఏదైనా ఒక ఆర్ట్ ఫామ్ని క్రియేట్ చేయాలంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే డ్రాయింగ్ బేసిక్స్ గురించి తెలియాలి. డ్రాయింగ్ బేసిక్స్ని మనం డివైడ్ చేసినట్లయితే ఒక 2గా డివైడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏదైనా డ్రా చేసేటప్పుడు అందులో ఉండేటువంటి థింగ్స్ని చూడడానికి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎనీథింగ్ ఏదైనా డ్రా చేద్దామని ట్రై చేసినప్పుడు మనకు మోస్ట్లీ కాంప్లికేటెడ్గా కనిపిస్తుంది. ఆ కాంప్లికేటెడ్గా కనిపించేటువంటి దాన్ని సింప్లిఫైడ్ వేలో మార్చుకోవడం ఎలా అనేటువంటిది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గతంలో నేను ముందు వీడియోలో చెప్పినటువంటి విధంగా ఆర్ట్ నేర్చుకోవాలంటే మనకు 3 లెవెల్స్ని ఫాలో కావాలని ఉంటుంది. ఆ 3 లెవెల్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి అబ్జర్వేషన్ లెవెల్, సెకండ్ వన్ వచ్చేసి మెమరీ లెవెల్, థర్డ్ వన్ వచ్చేసి ఇమాజినేషన్ లెవెల్ అనేటువంటి దాన్ని గుర్తు చేస్తున్నాను మీకు. ఈ ఫస్ట్ లెవెల్లో అబ్జర్వేషన్ లెవెల్లో మనకు స్టడీ అనేటువంటిది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. మన చుట్టూ ఉండేటువంటి సరౌండింగ్లో ఉండేటువంటి థింగ్స్ని చూసినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఫస్ట్ అందులో ఉండేటువంటి కామన్గా ఉండేటువంటి థింగ్స్ ఏముంటాయంటే ఆర్ట్ ఏదైనా ఒకటి తయారైందంటే అందులో కంపల్సరీ కాంబినేషన్ ఆఫ్ బేసిక్ షేప్స్ ఉంటాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బేసిక్ షేప్స్? బేసిక్ షేప్స్ అంటే ఏంటి? ఆర్ట్కు సంబంధించినటువంటి దాంట్లో బేసిక్ షేప్స్ అనేటువంటి దాన్ని మనం డిస్కస్ చేసుకునే దానికంటే ముందు ఏదైనా మనం ఒక విషయాన్ని ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకు ఒక భాష అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు వచ్చినటువంటి వాడు ఉన్నాడు అనుకోండి, తెలుగు అవతల వ్యక్తికి వస్తే, నాకు కూడా తెలుగు వస్తే మాట్లాడితే ఈజీగా కమ్యూనికేట్ చేయగలం. ఇక్కడ లాంగ్వేజ్ అనేటువంటిది ఒక ఛానల్ లాగా పనిచేస్తుంది. 2 వ్యక్తులకు తెలుగు రావడం వల్ల ఒక విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాం. అదే అవతల వ్యక్తికి తెలుగు రాదు, నేను తెలుగులో మాట్లాడుతున్నాను, అస్సలు చేయలేం, అర్థం కాదు కూడా, కమ్యూనికేట్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. దాని గురించి మీరు అర్థం చేసుకోవాల్సింది విషయం ఏంటంటే లాంగ్వేజ్ని మనం ఎందుకు డిస్కస్ చేయాల్సి వస్తుందంటే బొమ్మలు గీయాలంటే కూడా బొమ్మలకు సంబంధించినటువంటిది ఒక లాంగ్వేజ్ ఉంది, దాన్ని విజువల్ లాంగ్వేజ్ అంటారు. ఆ విజువల్ లాంగ్వేజ్ అనేటువంటిది ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు భాషలో మనకు సెంటెన్సు, తర్వాత పారాగ్రాఫ్, తర్వాత వర్డ్స్, తర్వాత లెటర్స్ ఎలా అయితే ఉన్నాయో ఆర్ట్లో కూడా టోటల్గా ఒక పెయింటింగ్ని ఒక పారాగ్రాఫ్ అనుకున్నట్లయితే ఆ పారాగ్రాఫ్ని నెక్స్ట్ లెవెల్కి వెనక్కి వెళ్ళినట్లయితే బ్రేక్ చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ని ఏమంటామంటే అక్కడ మనం వర్డ్స్ అంటున్నాం, ఇక్కడికి వచ్చే లోపల ఉండేటువంటి కొన్ని థింగ్స్ చెప్తున్నాను. ఆ థింగ్స్ ఏంటి అనేటువంటిది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ మనకు అక్షరాలు అనేటువంటి ఉన్నాయి, ఇక్కడ మనకు ఆర్ట్ ఎలిమెంట్స్ అనేటువంటి ఉంటాయి. ఆర్ట్ ఎలిమెంట్స్ నథింగ్ బట్ అక్షరాలు, ఒక చిత్రలేఖనం నేర్చుకోవడానికి అవసరమైనటువంటి కొన్ని అక్షరాలు. ఆ అక్షరాలు ఎన్ని ఉంటాయి, ఆర్ట్ ఎలిమెంట్స్ ఎందుకు ఉపయోగపడతాయి, దానివల్ల ఉపయోగం ఏంటి? గతంలో కూడా మీరు ఇంతకుముందు చాలా బొమ్మలు గీసింటారు, మీరు వాడినటువంటి థింగ్స్ అవి ఆర్ట్ ఎలిమెంట్స్ అనేటువంటి విషయం మీకు తెలియదు. ఒకసారి మీరు డ్రా చేసినటువంటి బొమ్మలు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి థింగ్స్ ఆల్మోస్ట్ ఉంటాయి. ఇవి లేకుండా బొమ్మలు డ్రా చేయడం సాధ్యమా అంటే సాధ్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అక్షరాలు లేకుండా మనం పదాలను ఎలా క్రియేట్ చేయలేమో, పదాలు లేకుండా ఎలా అయితే సెంటెన్స్ క్రియేట్ చేయలేమో, సేమ్ ఇలానే ఈ ఆర్ట్ ఎలిమెంట్స్ అనేటువంటిది లేకుండా బొమ్మలు గీయడం అసాధ్యం. ప్రతి ఒక్క వ్యక్తి బొమ్మలు నేర్చుకోవాలంటే ఫస్ట్ ఆర్ట్ ఎలిమెంట్స్ ప్రాధాన్యత ఏంటి తెలుసుకోవాలి. ఈ ఆర్ట్ ఎలిమెంట్స్ ప్రాధాన్యత మనకు కరెక్ట్గా తెలిసిన తర్వాత వీటిని ఒక వెపన్స్ లాగా వాడవచ్చు మనం. అవి ఏంటి అనేటువంటిది మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. వాటిని 8గా డివైడ్ చేయొచ్చు. ఆ 8గా డివైడ్ చేస్తే ఫస్ట్ వన్ వచ్చేసి డాట్. డాట్కి ఇంకొక పదం పాయింట్. సెకండ్ వన్ లైన్.
థర్డ్ వన్ shape, fourth one form, fifth one space, sixth one value nothing but a shading, seventh one texture, eighth one colors, color or colors, anything ఏదైనా. ఎస్, ఫస్ట్ ఒక బొమ్మ తయారు కావాలంటే ఫస్ట్ మనం ఎనీథింగ్ ఏదైనా స్టార్ట్ చేస్తున్నది ఒక డాట్తో స్టార్ట్ చేస్తాం. కొన్ని డాట్స్ కలుపుకుంటూ వెళ్తే వచ్చేటువంటి దాన్ని లైన్ అంటాం. కొన్ని లైన్స్ క్లియర్గా మనం అట్లా యూజ్ చేసుకుంటూ వెళ్తే వచ్చేటువంటి దాన్ని షేప్ అంటాం. షేప్ని మనం యూజ్ చేస్తూ వెళ్తూ వచ్చేటువంటి దాన్ని ఫామ్ అంటాం. ఫామ్ నుండి ఇలా ముందుకు ఇవన్నీ తీసుకొని వెళ్ళి ఒక చోట అరేంజ్ చేసేటువంటి దాన్ని స్పేస్ అంటాం. తర్వాత స్పేస్ పైన వచ్చేటువంటి లైట్ సోర్స్ని బట్టి ఇచ్చేటువంటి షేడ్స్ని వాల్యూస్ ఆర్ షేడింగ్స్ అంటాం. తర్వాత ఇచ్చేటువంటి డీటెయిల్స్ని బట్టి వచ్చిన రిజల్ట్ని వచ్చేసి టెక్స్చర్స్ అంటాం. తర్వాత రియల్గా ఉండేటువంటి యాక్చువల్గా ఉండేటువంటి కలర్స్లోకి మారిస్తే వచ్చేటువంటి రిజల్ట్ని కలర్ అంటాం. అంటే ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది, చాలా బేసిక్గా స్టార్ట్ అయ్యి స్టెప్ బై స్టెప్ వెళ్తుంది, వన్ బై వన్ వెళ్తుంది. ఫస్ట్ ఈజీ వేలో మనం అర్థం చేసుకున్నట్లయితే డాట్తో మొదలైనటువంటి ఒక ప్రయాణం నిదానంగా ఒక బొమ్మ రూపంలోకి మారుతుంది. ఈ డాట్ అనేటువంటి దాని నుండి నెక్స్ట్ లైన్ అవుతుంది, ఈ లైన్ అనేటువంటి దాని నుండి షేప్ అవుతుంది. వీటి గురించి ఒక్కొక్క దాన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటిని ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి అనేటువంటిది కూడా మీకు ఇక్కడ క్లియర్గా చేసి చూపిస్తాను. ఇక్కడ మనకు డాట్ నథింగ్ బట్ ఆ ఆర్ ఏబి ఆర్ సిడి అలాంటి పదాలు లాంటివి అన్నీ కూడా అక్షరాలే. అక్కడ ఏదైతే అక్షరం ఉందో ఆర్టులో ఇది ఒక అక్షరం. ఈ అక్షరాలతోనే మనకు కావాల్సినటువంటి బొమ్మను క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాట్ తీసుకొని మీరు కావాలనుకుంటే 2 ఐస్ డ్రా చేయొచ్చు. ఇక్కడ మీతో మాట్లాడుతున్నది ఒక ఐ లాగా రిప్రజెంట్ చేస్తుంది ఒక డాటే. సేమ్ అదే డాటే ఇంకొక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. ఇక్కడ మూడుని క్రియేట్ చేస్తుంది, లేదనుకుంటే ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తుంది, ఎమోషన్ని క్రియేట్ చేస్తుంది, లేదనుకుంటే ఒక రిలీజియన్ గురించి చెప్తుంది, ఒక జెండర్ గురించి చెప్తుంది. ఓకే, తను హిందూనా, ముస్లిమా, క్రిస్టియనా, అబ్బాయా, అమ్మాయా అనేటువంటి విషయం ఈ డాట్ చెప్తుంది. అదే డాట్ ఇక్కడికి వచ్చే లోపల ఒక కన్ను గురించి చెప్తుంది. అదే డాట్ ఇక్కడికి వచ్చే లోపల ఒక ఎమోషన్ గురించి మాట్లాడుతుంది. అంటే ఒక డాటే కానీ వేరే వేరే ప్లేసుల్లో వేరే వేరే విషయాలు చెప్తుంది. అదే డాట్ని ఇక్కడ ఒక 3 డాట్స్ పెడితే ఒక తెగకు సంబంధించినటువంటి విషయం చెప్తుంది. వాళ్ళు క్రిస్టియన్సా, హిందూసా, లేదనుకుంటే ట్రైబల్సా, లేదనుకుంటే బ్రాహ్మణ్సా, ఇదంతా కూడా సేమ్ ఉన్నది ఒకటే డాట్. ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఏమీ రాయట్లేదు, వీళ్ళు ట్రైబల్ జాతికి సంబంధించిన వాళ్ళు, లేదనుకుంటే వీళ్ళు ముస్లిమ్స్, వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, ఏమీ చెప్పట్లేదు. కానీ వీటిని బట్టి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. వీళ్ళకి మ్యారీడా, అన్మ్యారీడా, దీనికి సంబంధించినటువంటి థింగ్స్ కూడా చెప్పడానికి స్కోప్ ఉంది ఇక్కడ. వీటి గురించి తెలిసిన తర్వాతనే ఇవన్నీ చేయగలం మనం. ఇవన్నీ తెలియకుండా చేయలేం. సింపుల్గా మీరు బొమ్మలు డ్రా చేసేస్తున్నారు, కానీ ఆ బొమ్మలో ఒక్కొక్క దానికి ఒక మీనింగ్ వస్తుంది. ముందు వరకు ఉన్నటువంటిది నార్మల్గా ఉండేటువంటి ఫేసు. ఇక్కడికి వచ్చే లోపల మేబీ ఆమె ఒక పెళ్లి కూతురు కావచ్చు, లేదనుకుంటే ఒక తెలుగుకు సంబంధించినటువంటి ఒక దుర్గామాత కావచ్చు. ఇట్లా స్పెషల్గా ఉండేటువంటి థింగ్ ఒక అలంకరణను చూపిస్తున్నాం. ఇక్కడ డాటే కానీ చాలా విషయాలు చెప్తుంది. సేమ్ ఒక డాట్తోనే మీరు ఒక మెసేజ్ ఓరియంటెడ్ థింగ్స్ కూడా చెప్పడానికి స్కోప్ ఉంటుంది. నేను ఒక చిన్న విషయాన్ని ఇక్కడ మీకు మేబీ అర్థమవ్వచ్చు. ఒక ట్యాప్ డ్రా చేశాను, కింద డాట్స్ పెట్టాను. ఇక్కడ ఏం చెప్తుందంటే వాటర్ వేస్ట్ చేస్తున్నాం, సేవ్ చేయండి. నేచర్కి సంబంధించినటువంటి విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ సేమ్ ఒకటి ఉండి దాని కింద ఇలా పెట్టాం. అదే డాటే కానీ ఇక్కడికి వచ్చే లోపల వేరే విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వర్షం పడుతుంది, లేదనుకుంటే ఒక పర్సన్ ఏడుస్తున్నాడు, లేదంటే వాటర్ వెళ్ళిపోతున్నాయి. ఒక చోట అన్ని డాట్స్ ఉన్నాయి, ఒక బర్డ్ వచ్చింది అక్కడికి.
ఇక్కడ ఉన్నటువంటి బర్డ్ వచ్చేసి దానికి సంబంధించినటువంటి ఫుడ్, కానీ అక్కడికి వస్తే ఒక కన్ను. ఇక్కడికి అక్కడికి వేరియేషన్ ఉంది. అక్కడ చూస్తే కన్ను తయారైంది, ఇక్కడ చూస్తే ఫుడ్ తయారవుతుంది, ఇక్కడ చూస్తే వర్షం నీళ్లు తయారవుతుంది, అక్కడ చూస్తే నార్మల్గా ఎమోషన్ గురించి చెప్తుంది. ఒకటే ఒక డాట్ కానీ చాలా విషయాల్ని చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఇలా బొమ్మలు గీసుకుంటూ పోతే ప్రతి ఒక్క ఎమోషన్ని క్రియేట్ చేయడానికి ఇవన్నీ మీకు ఒక వెపన్స్ లాగా పనిచేస్తాయి. ఒక డాట్ గురించే చెప్పుకుంటూ పోతే కొన్ని వందల వేల బొమ్మలు తయారు చేయొచ్చు. ఇక్కడ డాట్ అనేటువంటి ఒక పదాన్ని కంపల్సరీ డాట్ వాడుతూనే మొత్తం బొమ్మంతా తయారు చేయాలి అంటే కాదు. డాట్తో పాటు సంథింగ్ ఏదైనా వాడవచ్చు. మీరు బేసిక్ ఫామ్స్ ఏదైనా యూజ్ చేసుకోండి. స్క్వేరో, రెక్టాంగిలో, ట్రయాంగిలో తీసుకొని తర్వాత మీరు దాంతో పాటు ఇది మెయిన్గా ఉండేటువంటి థింగ్ వచ్చేసి దీంతో చూపిస్తున్నాం. వేరే కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి, దాంతో కలిపి ఇది చూపిస్తున్నాం. ఇట్లా ఒక్క డాట్తో కొన్ని వందల బొమ్మలు గీసినప్పుడు మనం ఎంత ఈజీగా బొమ్మలు డ్రా చేయొచ్చు అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ. అంటే ఇక్కడ ఒక మనిషి అర్థం చేసుకున్నటువంటి విషయం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు అర్థం చేసుకోవాలని లేదు. అందుకే మన పెద్దలు ఏం చెప్తారంటే కొన్ని వందల పదాల కంటే కూడా ఒక బొమ్మ చాలా పవర్ఫుల్. మీరు డ్రా చేసి వెళ్తారు, ఆ చూసేటువంటి వీవర్ వేరే వేరే రకాలుగా ఊహించుకుంటాడు. జస్ట్ ఇలా నేను డాట్స్ పెట్టాను, ఇది అందరికీ సేమ్ కనిపించదు. నేను గీసిన ఉద్దేశం వేరే, చూస్తున్నటువంటి వీవర్ ఉద్దేశం వేరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పండి, ఎన్ని రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు దీని గురించి చెప్పాలంటే, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక చోట నిల్చొని ఉన్నారు. టాప్ యాంగిల్ నుంచి కెమెరా పెట్టాము, ఎక్కడో దూరంగా సంథింగ్ ఏదో డిస్కషన్ జరుగుతుంది. అందరు ఒక గ్రూప్గా ఉన్నారు, పైనుంచి కెమెరా చూపిస్తున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ఇది చూసిన వెంటనే ఒకరికి జల్లెడ గుర్తొచ్చిండొచ్చు, ఓకే. ఇంకొకరికి ఫ్లవర్స్ లోపల ఉండేటువంటి పుప్పడి గుర్తొచ్చిండొచ్చు. ఇంకొకరికి ఏదైనా ఒకదానిపైన ఉండేటువంటి డాట్స్ లాంటివి గుర్తొచ్చిండొచ్చు. అందరికీ సేమ్ ఖచ్చితంగా గుర్తు రావాలని లేదు. నేను ఇలా డాట్స్ పెట్టుకుంటూ అలా వెళ్ళాను. ఒక పర్సన్ ఏమో దీన్ని పట్టుకొని కంటిన్యూగా ఒక రోలో వెళ్తున్నటువంటి మనసులో అంటాడు, కానీ ఇంకో పర్సన్ కాదు అది చీమలు అంటాడు. ఇంకో పర్సను పక్కన లక్ష్మణ రేఖతో డాట్స్ పెట్టారు, చీమలు రాకుండా అంటాడు. ఏదైనా అనొచ్చు, కానీ వేరే విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డిస్కస్ చేయట్లేదు. డాట్కి అంత పవర్ ఉంది. ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా అలాంటివే. మనకు ఫస్ట్ అక్షరాలు వచ్చినట్లయితే పదాలుగా మారుస్తాం, పదాలు వస్తే సెంటెన్స్ మారుస్తాం, సెంటెన్స్ వస్తే అనర్గళంగా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది. అట్లా ఫస్ట్ మీకు ఈ బేసిక్స్ తెలిసిన తర్వాత కొన్ని వందల బొమ్మలు గీస్తాం. ఆ వందల బొమ్మలు గీసేటప్పుడు ఎలాంటి భయం లేకుండా ముందుకెళ్ళడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇట్లా డాటు అలా వేసుకుంటూ వెళ్తే వచ్చేటువంటి రిజల్ట్ని ఏమంటామంటే లైన్ అంటాం. కంటిన్యూగా కొన్ని వందల డాట్స్ పెట్టిన తర్వాత వచ్చిన రిజల్ట్ లైన్. ఇక్కడ లైన్ అనే లోపల ఇక్కడ డాట్కు ఒక ఆకారం మాత్రమే కలిగి ఉంది. లైన్ దగ్గరికి వచ్చే లోపల యాంగిల్ కూడా యాడ్ అవుతుంది. యాంగిల్ అనేటువంటిది ఏంటంటే ఇలా గీస్తే వర్టికల్ అంటాం, ఇలా గీస్తే హారిజాంటల్ అంటాం, ఇలా గీస్తే డయాగ్నల్ అంటాం, ఇలా గీస్తే ఆపోజిట్ డయాగ్నల్ అంటాం. ఈ లైన్లో కూడా చాలా మీనింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జనరల్గా ఇలా గీసినటువంటి లైన్ని చూస్తే నిల్చొని ఉంది అనిపిస్తుంది, ఇలా ఉంటే జస్ట్ పడిపోయింది అనిపిస్తుంది, కానీ ఇలా చూస్తే మూమెంట్ ఉంది అనిపిస్తుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇందులో ఉండే ఫోర్స్ వేరే, ఇందులో ఉండే ఫోర్స్ వేరే, ఇందులో ఉండే ఫోర్స్ వేరే. ఇందులో యాక్టివ్నెస్ కనిపిస్తుంది, ఒక విషయం ఇట్లా రన్ అవుతుందేమో అనేటువంటి ఫీల్ ఉంటుంది ఇందులో. ఇది అలా కాదు, జస్ట్ పడి ఉంది, మూమెంట్ లేదు అందులో. ఇది చాలా స్టాండర్డ్గా ఒక చోట నిల్చొని ఉంది. ఇప్పుడు ఇది 4 యాంగిల్ తర్వాత దీనికి ఆపోజిట్ పెడితే మీకు ఇంకో మీనింగ్ వస్తుంది. ఓవర్లాప్ చేయడం వల్ల రాంగ్ అని చెప్తుంది మీ బ్రెయిన్. అదే నేను ఇది ఓవర్లాప్ చేయకుండా నార్మల్గా గీస్తే ఈ 2 పోటీ పడుతున్నాయేమో అనిపిస్తుంది. ఒక లైనే యాంగిల్ని బట్టి ఒక విషయం మారుతుంది. ఇక్కడ ఉండేటువంటి ఈ లైన్లో ఎన్ని రకాల థింగ్స్ని క్రియేట్ చేయొచ్చు అంటే లైనే కానీ వేరే వేరే మీనింగ్స్ ఇస్తుంది. ఒకటి నవ్విస్తుంది, ఇంకొకటి ఏడిపిస్తుంది, ఇంకొకటి అనీవన్గా ఉంటుంది, ఒకటి ప్లెజెంట్నెస్ని చూపిస్తుంది, ఒకటి థండర్స్ లాంటిది పవర్ రిలేటెడ్గా చూపిస్తుంది, ఒకటి కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఒకవేళ అన్నీ ఏ లైన్ చూసినా సేమ్ ఫీలింగ్ వచ్చినట్లయితే మనం బొమ్మలు డ్రా చేయలేం.
ఇక్కడ ఉండేటువంటి దానికి దీనికి సంబంధం లేదు, ఇది ఇంకో దానికి సంబంధం లేదు, ఇంకోటి దేనికి సంబంధం లేదు. ఇవన్నీ కూడా మీకు ఒక విషయాన్ని మీ బ్రెయిన్లోకి పంపించడానికి అనుక్షణం ప్రయత్నిస్తున్నాయి. మీరు ఒక బొమ్మ డ్రా చేసి ఆ బొమ్మ పైన ఇలాంటి డాట్స్ పెడితే వేరే మీనింగ్స్ వస్తాయి. ఒక పర్సన్ని మీరు ఇలా డ్రా చేశారు, ఈ పైన ఒకటి బబుల్ పెట్టారు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. వీడు థింక్ చేస్తున్నాడు, ఎక్కడో ఆలోచిస్తున్నాడు. కానీ అదే నేను అలా కాకుండా ఇలా వేస్తే తను ఒక విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ వేరే అయింది, అక్కడ వేరే ఉంది. ముందు చెప్పినటువంటిది ఏంటంటే ఆలోచన, థాట్ ప్రాసెస్. ఇది వేరే, ఈ విషయం ఈయననే చెప్తున్నాడు, ఈ విషయం ఈయన ఊహించుకుంటున్నాడు. ఈ రెండు చూడండి ఎంత క్లియర్గా మీకు ఇక్కడికి చాలా చేంజెస్ ఉంటుంది. ఈ పర్సను కన్ఫ్యూజన్లో ఉన్నాడు, ఈ పర్సను టెన్షన్గా ఉన్నాడు. ఒక డాటు ఇన్ని విషయాలను చెప్తుంది, ఒక లైను ఒక విషయం ఈ రెండింటికి కనెక్ట్ చేస్తుంది. మనమేమి ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, వీడు చాలా సీరియస్గా ఉన్నాడు, వీడు చాలా హ్యాపీగా ఉన్నాడు, మూడు బాగుంది, అలాంటిది ఏమి రాయాల్సిన అవసరం లేదు. ఇదే ఒక రకంగా చెప్పాలంటే ఒక టెక్స్ట్, ఆ అవతల వ్యూవర్ చూసేటువంటి వాడికి అది అర్థమవుతుంది. ఓహో వీడు ఈ ప్రాబ్లంలో ఉన్నాడు, వీడికి ఇలా హ్యాపీగా ఉండాలనిపిస్తుంది, ఈ టైంలో ఎంజాయ్ చేస్తున్నాడు. మీ మూడుని బట్టి యాక్చువల్గా బొమ్మలు గీసేటప్పుడు మనం ఓన్లీ శరీరం వాడడం, అది గుర్తుపెట్టుకోండి. మన మనసుకు రిలేటెడ్గా ఉన్నటువంటి పనులు ఇవన్నీ, మన మనసుతో చేసేటువంటి పనులు. మనం హ్యాపీగా ఉన్నప్పుడు గీసేటువంటి బొమ్మ వేరే ఉంటుంది, డల్గా ఉన్నప్పుడు గీసేటువంటి బొమ్మ వేరే ఉంటుంది. దాన్ని మనం మూడుని బట్టే సెలెక్ట్ చేసుకుంటాం, డ్రా చేసేటువంటి విధానం కూడా. ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా ఒక డాట్ నుండి నిదానంగా లైన్లోకి వచ్చే లోపల మీకు ఇంకొక కొత్త థింగ్ యాడ్ అయింది. ఏంటంటే యాంగిల్ ఒకటి యాడ్ అయింది. ఓకే, ఆకారం అనేటువంటి దానికి ఇక్కడ నుండి మొదలవుతుంది. ఫస్ట్ డాట్ అనేటువంటిది ఒక సింపుల్గా ఒక డాటే, దాంట్లో సైజ్ పెంచవచ్చు, సైజ్ తగ్గించవచ్చు. కానీ ఇక్కడికి వచ్చే లోపల ఇంకొక కొత్త పాయింట్ ఏం యాడ్ అయిందంటే యాంగిల్ యాడ్ అవుతుంది. వర్టికల్, హారిజాంటల్, డయాగ్నల్, ఆపోజిట్ డయాగ్నల్. ఇవన్నీ ఏవి కాకుండా ఇంకొక యాంగిల్ ఉంటుంది. ఆ యాంగిల్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మీరు ఒక లైన్ని వేరే యాంగిల్లో చూపించాలంటే మీకు జనరల్గా క్వశ్చన్ వేస్తున్నాను, ఎవరైనా మేబీ ఆన్సర్ చేయగలరేమో. కింద కమెంట్ రూపంలో కూడా చెప్పొచ్చు, లేదంటే నేనే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒక లైన్ని వర్టికల్గా డ్రా చేసాం, తర్వాత హారిజాంటల్గా గీస్తున్నా, తర్వాత డయాగ్నల్గా గీస్తున్నా, ఆపోజిట్ డయాగ్నల్గా గీస్తున్నా. ఈ 4 యాంగిల్స్ కాకుండా దీన్ని ఇంకొక యాంగిల్లో గీస్తే ఫర్ ఎగ్జాంపుల్ వర్టికల్, హారిజాంటల్, డయాగ్నల్, ఆపోజిట్ డయాగ్నల్, ఈ 4 కాకుండా ఇంకో డైరెక్షన్లో చూపించవచ్చు. ఈ లైన్ని చూపిస్తే అది మీకు ఎలాగ అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 5th ప్లేస్లో డ్రా చేసి చూపించవచ్చు. ఒక 2 minutes టైం తర్వాత నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంతవరకు ఆలోచించండి. మేబీ నాకు తెలిసి 99% పీపుల్ దీన్ని రీచ్ అవుతారు. కాకపోతే ఒకసారి గుర్తు చేసుకోండి, ఎప్పుడూ ఒకే వేలో చూడొద్దు, దేన్ని కూడా డిఫరెంట్ యాంగిల్లో చూడడానికి ట్రై చేయాలి. ఆ డిఫరెంట్ యాంగిల్లో చూస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది, అదే క్లూ. ఓకే, తర్వాత ఈ లైన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ షేప్స్లోకి ఎంటర్ అవుతున్నాం. ద డిఫరెన్స్ బిట్వీన్ లైన్ అండ్ షేప్. ఇక్కడ తీసుకున్నట్లయితే కామన్గా ఒక చిన్న చేంజెస్ ఏముంటుందంటే లైన్ అనేటువంటి దానికి, షేప్ అనేటువంటి దానికి ఒక చిన్న కొత్త వేరియేషన్ ఏమి యాడ్ అవుతుందంటే లైన్ అనేటువంటిది ఇన్ఫినిటీ. వీ కెన్ స్టార్ట్ ఎనీవేర్, వీ కెన్ ఎండ్ ఎనీవేర్, వీ కెన్ గో ఎనీవేర్, ఎక్కడైనా వెళ్ళొచ్చు. దీనికి స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అనేటువంటిది లేదు. ఎంత దూరమైనా తీసుకొని వెళ్ళొచ్చు, మీరు ఎక్కడ దాకా కావాలనుకున్నా తీసుకొని వెళ్ళి దాన్ని అక్కడ కాపేయచ్చు. కానీ షేప్ అనేటువంటి దాంట్లో చేంజెస్ ఏముంటుందంటే ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో మళ్ళీ ఎక్కడైనా తిరిగి అక్కడికే వచ్చి క్లోజ్ కావాలి. ఈ క్లోజ్ అయితే షేప్ అంటాం, ఇలా క్లోజ్ కాకుండా ఉండేటువంటి దాన్ని లైన్ అంటాం. ఈ క్లోజ్ అనే లోపల ఒక స్వార్థం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. స్వార్థం అనే ఒక పదం ఎందుకు వాడుతున్నానంటే నేను, నా బ్యాక్గ్రౌండ్, నేను, నా శరీరము ప్లస్ నా వెనుక ఉండేటువంటిది. ఇది కూడా అంతే. సర్కిల్ బయట ఉన్నది. ఇక్కడ మనం సర్కిల్ గురించి మాట్లాడుతున్నట్లయితే ఇది ఇంపార్టెంట్, ఇది వెనక సపోర్ట్ చేస్తుంది. కానీ ఇది కూడా చాలా అవసరమే, ఇది లేకుండా దీన్ని తయారు చేయలేం.
ఇప్పుడు నేను వేసుకున్నటువంటి డ్రెస్ అందంగా కనిపించాలంటే వెనక ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను డార్క్ కలర్ వేసుకొని వెనక ఉండే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా డార్క్గా ఉన్నట్లయితే క్లియర్గా కనిపించదు. ఇప్పుడు నేను ఇక్కడ ఇది బెటర్గా కనిపించాలంటే దీన్ని రిలేటెడ్గా తీసుకొని నేను డ్రెస్ వాడాలి. అట్లా ఇక్కడ ఇన్సైడ్ ఉండేటువంటిది అవుట్ సైడ్ ఉండేటువంటిది ఈ కొత్త పాయింట్ యాడ్ అవుతుంది. ఇది నోట్ చేసుకోవచ్చు మీరు. ఈ ఇన్సైడ్ ఉండేటువంటి దాన్ని బయట ఉండేటువంటి దాని గురించి అసలు మాకెందుకు ఈ టాపిక్ అని డిస్కస్ చేస్తే మనం ఇక్కడ సర్కిల్ గురించి మాట్లాడుతున్నాం. అంటే సర్కిల్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, బ్యాక్గ్రౌండ్ అనేటువంటి సపోర్టింగ్ కొంతవరకే ఇవ్వాలి. ఇలా ఎక్కువ ప్రిఫరెన్స్ తక్కువ ప్రిఫరెన్స్ అనేది అవసరాన్ని బట్టి వస్తుంది. ఒకసారి బ్యాక్గ్రౌండ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం, ఒకసారి దీంట్లో ఉండేటువంటి దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. దీన్ని ఏమంటారంటే ఈ లోపల ఉండేటువంటి దాన్ని పాజిటివ్ స్పేస్ అంటారు, ఈ బయట ఉండేటువంటి దాన్ని నెగిటివ్ స్పేస్ అంటారు. ఈ పాజిటివ్ స్పేస్ నెగిటివ్ స్పేస్ ఏంటి సార్, ఇది మంచిది ఇది చెడ్డది అంటే అలా కాదు. పాజిటివ్ నెగిటివ్ అనేటువంటిది మనం ఒక దాని గురించి మాట్లాడేటువంటి దాన్ని పాజిటివ్ అనుకోవాలి, మనకు సపోర్ట్ చేసేటువంటి దాన్ని నెగిటివ్ అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ ఉందనుకోండి, ఒక సినిమా మొత్తం కూడా ఒక హీరో చుట్టూ తిరుగుతుంది. హీరోతో పాటు హీరోయిన్ ఉంటుంది, హీరో వాళ్ళ ఫాదర్ ఉంటాడు, విలన్ ఉంటాడు, తర్వాత ఫ్రెండ్స్ ఉంటారు, అందరు ఉంటారు. కానీ స్టోరీ అంతా కూడా అల్లుకొని ఉన్నది ఒక హీరోతో లింక్ అయి ఉంటుంది. అట్లా ఈ బొమ్మలో నేను ఏం చూపించాలి, ఆ బొమ్మలో నాకు అవసరమైనటువంటి థింగ్స్ ఏంటి, దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం, దానికి తక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం. హీరో ఫ్రెండ్ కానీ హీరో లవర్ కానీ ఇంకోరు కానీ వాళ్ళ నాన్న కానీ అందరు సపోర్ట్ చేస్తున్నది హీరోకే చేస్తుంటాడు, వీళ్ళకి కాదు. వీడి చుట్టూ సినిమా తిరిగితే ఇది వేస్ట్ అవుతుంది. అందుకు బొమ్మ గీసేటప్పుడు మెయిన్ ఏంటి, సబ్ ఎలిమెంట్స్ ఏంటి, ఇవి రెండు డివైడ్ చేసుకోవాలి, మెయిన్ ఎలిమెంట్స్ అండ్ సబ్ ఎలిమెంట్స్. ఆ మెయిన్ ఎలిమెంట్స్ అనేటువంటిది సబ్ ఎలిమెంట్స్ అనేటువంటిది ఏంటనేది మళ్ళీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ స్పేస్ అని చెప్పుకుంటున్నాం, దాన్నే మెయిన్ సబ్ అంటున్నాం. ఇక్కడ పాజిటివ్ అక్కడ మెయిన్ అని, ఇక్కడ నెగిటివ్ అక్కడ సబ్ అని చెప్తున్నాను. ఓకే, ఈ లైన్ నుంచి షేప్లోకి వచ్చే లోపల ఇందులో చాలా రకాల ఆకారాలు ఉన్నాయి. ఒక సర్కిల్ ఒక బౌండరీ కిందకి ఎక్స్ప్రెస్ చేస్తాం. బౌండరీ నథింగ్ బట్ ఏ ప్రొటెక్షన్, సెక్యూర్గా ఉండేటువంటి ఒక థింగ్ అని చెప్తాం. ట్రయాంగిల్ గ్రోత్కి రిలేటెడ్గా చెప్తాం. గ్రోత్ అనేటువంటిది సర్టన్ పాయింట్ దాకా వెళ్తుంది కాబట్టి రీచ్ అవుతుంది అనేది ఒకటి ఉంటుంది. తర్వాత స్క్వేర్ సిస్టమేటిక్ వేలో ప్రిపరేషన్ చేసేటువంటి దాన్ని స్క్వేర్ కిందకి కన్సిడర్ చేస్తాం. అంటే ఉండేటువంటి ప్రతి ఆకారానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. ట్రయాంగిల్ని ఇలా వర్టికల్గా యూజ్ చేస్తే వేరే ఉంటుంది, ఆపోజిట్ డైరెక్షన్లో యూజ్ చేస్తే వేరే ఉంటుంది. దీన్ని పాజిటివ్ గ్రోత్ అంటారు, దీన్ని తీసుకున్నట్లయితే నెగిటివ్ గ్రోత్ అంటారు. ఇవన్నీ ఇంకా పెద్ద స్టోరీ ఉంటుంది దీంట్లో, ఇదంతా మళ్ళీ నేను నెక్స్ట్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఫౌండేషన్లో ఉన్నాం కాబట్టి ఒక లైన్ నుండి షేప్లోకి మార్చడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు మాట్లాడుతున్నటువంటి ప్రతి షేప్ని కూడా 2D అనాలి. 2D మీన్స్ 2 డైమెన్షనల్. 2 డైమెన్షనల్ అనేటువంటిది ఏంటంటే ఇందులో రెండే ఉన్నాయి, ఒకటి వర్టికల్, రెండు హారిజాంటల్. ఈ మనం గీస్తున్నటువంటి ప్రతి షేప్ని కూడా 2 డైమెన్షనల్ అంటాం. 2 డైమెన్షనల్ అంటే హైట్కి సంబంధించినటువంటిది ఒకటి, విడ్త్కి సంబంధించినటువంటిది ఒకటి. ఈ రెండు ఉన్నాయి ఇందులో, ఒకటి హైటు, రెండు విడ్త్. ఈ 2 డైమెన్షనల్ కరెక్ట్గా వేయడం వచ్చిన తర్వాత 3D అనేటువంటిది తయారవుతుంది. 3D అనేటువంటిది తయారైనప్పుడు మనకి ఇంకో కొత్త పాయింట్ యాడ్ అవుతుంది. ఆ పాయింట్ని ఏమంటామంటే పర్స్పెక్టివ్ అంటాం. ఈ పర్స్పెక్టివ్ వేలో క్రియేట్ చేయడం అనేటువంటిది ఏంటంటే పేపర్ కానీ లేదనుకుంటే వాల్ పేపర్ కానీ బోర్డు కానీ ఎనీథింగ్ ఏదైనా 2D సర్ఫేస్, 2 డైమెన్షనల్ సర్ఫేస్లో మనం డిస్టెన్స్ అనేటువంటిది ఎలా క్రియేట్ చేస్తామంటే దూరంగా ఉండేటువంటి వస్తువులను చిన్నగా చేయడం, దగ్గరగా వచ్చే కొద్దీ పెద్దగా చేయడం చేస్తాం. ఆ దూరంగా ఉండేటువంటి వస్తువులు చిన్నగా చేయాలి, దగ్గరగా వచ్చేటువంటి పెద్దగా చేయాలన్నప్పుడు మనకు స్టార్ట్ అవుతున్నది ఏంటంటే ఇంకొక యాంగిల్ స్టార్ట్ అవుతుంది, దాన్నే ఫార్మ్స్ అంటాం. ఫామ్ నథింగ్ బట్ 3 డైమెన్షనల్. 3 డైమెన్షనల్ అనేటువంటి దానికి వచ్చే లోపల ఇక్కడ యాంగిల్స్తో పాటు మనకు పర్టికులర్గా ఒక వస్తువుని ఏ ప్లేస్లో ఉంచామని చెప్పడానికి కూడా తెలుసుకోవచ్చు. ఇందులో చూసేటువంటి వ్యూవర్కి ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యూబ్ ఆర్ క్యూబాయిడ్ మీ ముందు డ్రా చేసామనుకోండి, ఇది డ్రా చేసినటువంటి పర్సను ఎటు నుంచి డ్రా చేసినా సరే చూసేటువంటి వ్యూవర్కి ఇది రైట్ సైడ్లో ఉందా లెఫ్ట్ సైడ్లో ఉందా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ని
చూసినట్లయితే ఇది మనకు లెఫ్ట్లో ఉందా రైట్లో ఉందా అంటే చెప్పడానికి స్కోప్ లేదు. ఒక ట్రయాంగిల్ ఉంది, ఈ ట్రయాంగిల్ని ఎక్కడి నుండి మనం చూస్తున్నామంటే చెప్పడానికి స్కేల్ లేదు దీంట్లో. కానీ అదే మనం దీన్ని పిరమిడ్నో లేదనుకుంటే సిలిండర్నో డ్రా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా కొంచెం పెద్ద సైజ్ గీసి చూపిస్తాను మీకు. ఒక క్యూబ్ని డ్రా చేశాను. ఇప్పుడు దీన్ని పర్టికులర్గా చెప్పొచ్చు, దీనికి మనం ఏ వైపున ఉన్నాము, మనకి ఏ వైపున ఉంటే ఇది ఎలా కనిపిస్తుంది, ఇది లెఫ్ట్ సైడ్లో ఉన్నప్పుడు కనిపిస్తుందా రైట్ సైడ్లో ఉన్నప్పుడు కనిపిస్తుందా, మనం దీనికి పైన ఉన్నామా కింద ఉన్నామా అని చెప్పడానికి మీ దగ్గర ఇక్కడ క్లూస్ ఉన్నాయి. అర్థం చేసుకుంటే తెలుస్తుంది. మనకు పైభాగం, ఒక ఆబ్జెక్ట్కి పైభాగం కనిపిస్తుందంటే అది మనకంటే కింద ఉన్నట్టు వస్తువు. ఓకే, వస్తువుకి రైట్ సైడ్ కనిపిస్తుంది అంటే మనకి అది లెఫ్ట్లో ఉన్నట్టు. కానీ ఇక్కడ ఆన్సర్స్ లేవు, ఇక్కడ మీకు అలా వెతకడానికి సోర్స్ లేదు, కానీ ఇక్కడ ఉంది క్లియర్గా. ఇప్పుడు మీకు ఇందాక ఒక క్వశ్చన్ వేసాను, ఒక లైన్ని వర్టికల్గా, హారిజాంటల్గా, డయాగ్నల్గా, ఆపోజిట్ డయాగ్నల్గా చేయొచ్చు అని చెప్పి. ఈ 4 యాంగిల్స్ కాకుండా ఇంకో డైరెక్షన్లో డ్రా చేస్తే వచ్చేటువంటి రిజల్ట్ ఏంటి అని. ఆ రిజల్ట్ ఏంటంటే ఇది రిజల్ట్ జస్ట్ డాట్. ఇదేంటి ఇలా డాట్ లైన్గా ఇలా మారుతుంది అంటే కొన్ని యాంగిల్లో కొన్ని అలా చేంజ్ అయిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పెన్సిల్, ఒక 6 ఇంచెస్ ఉండేటువంటి పెన్సిల్ వర్టికల్గా చూసినప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది, హారిజాంటల్గా వెళ్తే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఏం చేంజెస్ లేదు, సేమే ఉంది. కానీ డయాగ్నల్గా వెళ్ళినప్పుడు ఇలా కనిపిస్తుంది, సేమే ఉంది. ఆపోజిట్ డయాగ్నల్గా కూడా సేమే ఉంది. కానీ నేను ఇలా చూస్తున్నాను. ఇప్పుడు చూడండి, మీ కెమెరాలో మీకు పాయింటెడ్ కనిపిస్తుంది కదా. ఇది కొన్నిసార్లు మీకు డాట్ లాగా కనిపిస్తుంది, ఇది డాట్ కాదు, డాట్ లైనే. ఈ లైన్ ఇక్కడ నుంచి మేబీ 200 కిలోమీటర్స్ దూరం కూడా ఉన్నా ఇలానే కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసేటువంటి యాంగిల్ స్ట్రేట్గా చూస్తున్నాం. అంటే ప్రపంచంలో ఏ వస్తువుకి కూడా పర్టికులర్గా సేమ్ ప్రపోర్షన్స్ లేవు, యాంగిల్ని బట్టి చేంజ్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు డాట్ పెట్టేసి లైన్ సార్ అంటే ఎస్, కొన్నిసార్లు అది లైనే. ఓకే, ఎంత లావుగా ఉండేటువంటి సైజ్ అయినా చిన్నగా అయిపోతుంది మన యాంగిల్ని బట్టి. సినిమాలో ఎక్కడైనా వర్క్ చేస్తున్నప్పుడు హీరో పెద్దగా కనిపించాలంటే ఏం చేస్తారంటే పక్కన ఒక చిన్న ఫ్రెండ్ని పెడతాడు, పొట్టిగా ఉండే ఫ్రెండ్ని పెడితే ఆటోమేటిక్గా హీరో పెద్దగా అయిపోతాడు. సేమ్ ఇందులో కూడా అంతే. బొమ్మలు గీసేటప్పుడు ఇవన్నిటిని కూడా అర్థం చేసుకోవాలి. సినిమాకి బొమ్మలకి ఎందుకు లింక్ సార్ అంటే అన్నిటితో అన్ని లింక్ అయి ఉన్నాయి, అదే జీవితం. ఓకే, ఈ డాట్ అనేటువంటి టాపిక్ ఇక్కడే ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే ఈ ఫామ్ అనేటువంటి దాంట్లో ఇక్కడ మనం పర్స్పెక్టివ్ అనేటువంటి ఒక కొత్త టాపిక్ యాడ్ అవుతుంది. ఈ పర్స్పెక్టివ్ అనే లోపల చాలామంది ఏమనుకుంటారంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది సార్, ఇంత కష్టమా, పర్స్పెక్టివ్ డ్రా చేయాలంటే నా వల్ల కాదు, ఏదేదో ఎక్కడి నుంచో లైన్ అంటాడు, ఇక్కడ పాయింట్ పెట్టుకోండి అంటాడు, అదంటాడు ఇదంటాడు. అట్లా ఏం లేదు. ఫ్యూచర్లో నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఇక్కడ మనకు ఏదైనా ఒక వస్తువుని డ్రా చేస్తున్నప్పుడు మీకు మీ ముందు డ్రా చేస్తున్నటువంటి ఒకే ఒక ఆబ్జెక్టే, కానీ వేరే వేరే యాంగిల్లో వేరే వేరే రకాలుగా కనిపిస్తుంది. ఇన్ని రకాలుగా కనిపిస్తుంది ఒక వస్తువు. కానీ మనం ఏమనుకుంటామంటే ఒక్క రకంగా గీస్తే చాలు అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చే లోపల ఇన్ని చేంజెస్ ఉంటుంది. మీకు వస్తువు కరెక్ట్గా మీ హైట్కి కరెక్ట్గా ఉన్నట్లయితే వస్తువు ఇలా కనిపిస్తుంది. దాన్ని ఐ లెవెల్ అంటాం. ఐ లెవెల్లోనే మీకు కొంచెం ఇటు నుంచి లెఫ్ట్కి తిరిగింది, కొంచెం సైడ్కి వెళ్తుంది ఆబ్జెక్ట్, ఆటోమేటిక్గా మీకు ఇలా కనిపిస్తుంది. మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ మీకు ఇది చూస్తే సేమ్ ఇది, దీని నుంచి ఇలా నేను కొంచెం మూవ్ అవుతున్నాను, ఇది యాడ్ అవుతుంది సైడ్కి, అది ఇది ఇటు నుండి అటువైపు వెళ్తుంది, ఇది దీన్ని పక్కన ఇంకొకటి యాడ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని వస్తువుని పైకి తీసుకున్నాం, మీకు ఆటోమేటిక్గా కింది భాగం కనిపిస్తుంది. ఇది ఫ్రంట్ కనిపించి కిందిది, అది తర్వాత అదే కిందికి వచ్చాము, ఫ్రంట్ కనిపించి పైది.
ఇలా చూస్తూ పోతే 1 2 3 4 5 6 7 8 9 ఇలా 9 కాదు, దీనికి ఇంకొక 3 యాంగిల్స్ యాడ్ అవుతాయి. టోటల్గా మీ చుట్టూ ఉండేటువంటి ఏ ఆబ్జెక్ట్ని చూడాలన్నా 13 డైరెక్షన్స్ అవసరం అవుతాయి. ఒక మనిషిని డ్రా చేయాలన్నా, ఒక బొమ్మ యానిమల్ డ్రా చేయాలన్నా, ఒక బర్డ్ డ్రా చేయాలన్నా, ఒక ఆబ్జెక్ట్ డ్రా చేయాలన్నా మీకు 13 డైరెక్షన్స్ గురించి క్లారిటీ రావాలి. ఈ యాంగిల్స్ ఇంత కాంప్లికేషన్ మాకు ఎందుకు సార్ అంటే, ఫస్ట్ 2 డైమెన్షనల్ షేప్ల నుంచి 3 డైమెన్షనల్స్ డ్రా చేయడానికి ట్రై చేయండి. ఈ 2 డైమెన్షనల్ షేప్లో మీరు డ్రా చేస్తున్నప్పుడు 2 రకాల లైన్స్ వాడుతున్నాం. వాడితే వర్టికల్ డయాగ్నల్, వాడితే హారిజాంటల్ డయాగ్నల్. ఆ 2 వాడతాం, హారిజాంటల్ అండ్ వర్టికల్. ఏవైనా 2 కాంబినేషన్ లైన్స్ వాడతాం. ఇక్కడికి వచ్చే లోపల 3 కాంబినేషన్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ లైన్స్ యూజ్ చేస్తున్నాం. 1 హారిజాంటల్, 2 వర్టికల్, 3 డయాగ్నల్. ఇందులో వస్తువు గురించి మాట్లాడుకున్నట్లయితే మెటీరియల్ని మనం ఆర్ట్లో 2 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి ఒపేక్ అంటాం, రెండోది వచ్చేసి ట్రాన్స్పరెన్సీ అంటాం. ఒపేక్ అనేటువంటి దాంట్లో ఆ వెనక ఉండేటువంటి ఎడ్జులు కనిపించవు, కానీ ట్రాన్స్పరెన్సీ అనేటువంటి దాంట్లో ఆ వెనక ఉండేటువంటి ఎడ్జ్ కూడా కనిపిస్తుంది. అది ఇక్కడ వస్తుంది. కాకపోతే ఇప్పుడు అదంతా గీస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి దాన్ని డ్రా చేయట్లేదు. ఇది పైనదా కిందిదా, లేదంటే దీన్ని పైనుంచి చూస్తున్నావా, కింద నుంచి చూస్తున్నావా, లెఫ్ట్ నుంచి చూస్తున్నావా, రైటా, ఇదేం అర్థం కాదు, కన్ఫ్యూజన్ ఉంటుంది. దీంట్లో కొంతవరకు క్లారిటీ వస్తుంది కాబట్టి దీన్ని ప్రిఫరబుల్. ఫస్ట్ 3 డైమెన్షనల్ స్ట్రక్చర్ని ఒపేక్ ఫార్మాట్లో గీయడానికి ట్రై చేయాలి. తర్వాత మీకు క్లారిటీ వచ్చిన తర్వాత వీ కెన్ స్టార్ట్ ఎనీ డైరెక్షన్. ఓకే, ఫైన్. ఈ షేప్స్ గురించి డివైడ్ చేసినట్లయితే, ఫార్మ్స్ గురించి డివైడ్ చేసినట్లయితే మళ్ళీ దీంట్లో 2 రకాలుగా ఉంటాయి. మేబీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఆర్ట్ ఎలిమెంట్స్ గురించే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి ఇది చేస్తాం. ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉన్నాయంటే కూడా మీరు రిక్వెస్ట్ చేయండి, కమెంట్స్ రూపంలో పంపించవచ్చు. లేదనుకుంటే సజెస్ట్ చేయండి, మాకు ఈ టాపిక్ పైన వీడియో కావాలి సార్, ఆర్ట్కి సంబంధించినటువంటి. ఇందులో మాకు బొమ్మలు నేర్చుకునేటప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్, ఇక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, లేదనుకుంటే ఇందులో ఈ టాపిక్ మాకు చాలా కష్టంగా ఉంది, ఈజీ వేలో సింప్లిఫై చేసేటట్టు ఎలా వెళ్ళాలి మనం అనేటువంటిది ఏదైనా అడిగినా సరే నేను చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ దాకా మాట్లాడుకున్నటువంటి ఆర్ట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వీలైతే ఒకసారి నోట్ చేసుకోండి. మిగిలినటువంటి విషయాలు నేను నెక్స్ట్ వీడియోలో మీతో క్లియర్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోని చివరి దాకా చూడండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ట్ గురించి ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళకు ప్రమోట్ చేయండి, సోషల్ నెట్వర్క్లో కానీ, లేదనుకుంటే కమెంట్ చేయండి. ఏదైనా డిస్కస్ చేస్తే నేను దానికి ఆన్సర్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అడ్వైస్. థ్యాంక్ యూ.